Hello everyone, this is Hemashri, working as Zoology lecturer in Sir CRR Women's College, Eluru. Now I am going to describe about the topic Artificial Selection and Forces of Evolution in Unit 5 Evolution in the paper Cytology, Genetics and Evolution. So let's start the topic. Artificial Selection and Forces of Evolution. Introduction. The developing research area is finding solution as to how the vast biodiversity on Earth evolves, accepts natural selection and 4 other established forces of evolution as its basis. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ డెవలపింగ్ రీసెర్చ్ ఏరియా ఫైండ్ చేస్తున్న ఇంకా సొల్యూషన్ కోసం ఏం ఫైండ్ చేస్తుందంటే ఇక్కడ వాస్ట్ బయోడైవర్సిటీ అంటే ఇంత పెద్ద జీవ వైవిధ్యము ఎర్త్ మీద ఎవాల్వ్ అవ్వటము, ఇంకా న్యాచురల్ సెలెక్షన్ ని ఎలా యాక్సెప్ట్ చేసుకుంది, ఇంకా ఫోర్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకుంది, దేన్ని బేస్ చేసుకుని ఎస్టాబ్లిష్ చేసుకుంది అనే సొల్యూషన్ కోసం వెతికారు. సో అలా వెతకగా దీస్ ఇంక్లూడ్ మ్యూటేషన్, ర్యాండమ్ జెనెటిక్ డ్రిఫ్ట్, జీన్ ఫ్లో, జీన్ లోడ్, జీన్ ఇంటరాక్షన్స్ అండ్ ప్రిఫరెన్షియల్ మేటింగ్. సో ఇవన్నీ దేన్ని ఇంక్లూడ్ చేసుకున్నాయని వాళ్ళకి తెలిసింది మ్యూటేషన్స్ ని, ర్యాండమ్ జెనెటిక్ డ్రిఫ్ట్స్ ని, జీన్ ఫ్లోస్ ని, జీన్ లోడ్స్ ని, ఇంకా జీన్ ఇంటరాక్షన్స్ అండ్ ప్రిఫరెన్షియల్ మేటింగ్స్ ని ఇంక్లూడ్ చేసుకొని ఈ వాస్ట్ బయోడైవర్సిటీ అనేది ఎర్త్ మీద ఎవాల్వ్ అయింది అని చెప్తున్నారు. నెక్స్ట్, న్యాచురల్ సెలెక్షన్. Natural selection is the process by which the best adapted individuals give birth to the offspring. So natural selection ఏం చెప్తుంది? సో natural selection process అంటే బెస్ట్ అడాప్టెడ్ ఇండివిడ్యువల్స్ ఆఫ్స్ప్రింగ్స్ ని ప్రొడ్యూస్ చేసే ఫీచర్స్ కలిగి ఉంటాయి అని చెప్తున్నారు. Natural selection carries forward the adaptable genes having better survival value to their offspring. So natural selection ఏం క్యారీ చేస్తుందంటే సో ఆఫ్స్ప్రింగ్స్ కి పేరెంట్స్ అడాప్టబుల్ జీన్స్ అంటే ఎన్విరాన్మెంట్ లో సర్వైవ్ అవ్వగలిగిన బెటర్ సర్వైవల్ వాల్యూస్ ని ఆఫ్స్ప్రింగ్స్ కి అడాప్ట్ చేస్తారు, ఆ జీన్స్ ని అడాప్ట్ చేస్తారు అని న్యాచురల్ సెలెక్షన్ మనకి చెప్తుంది. సో నెక్స్ట్, ఆర్టిఫిషియల్ సెలెక్షన్. Long before Darwin and Wallace, farmers and breeders were using the idea of selection to cause major changes in the features of their plants and animals over the course of decades. సో ఇక్కడ డార్విన్ అండ్ వాలెస్ ఏం చెప్పారంటే ఫార్మర్స్, బ్రీడర్స్ సెలెక్షన్ ని వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకొని, అంటే మనం ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ లో కానీ యానిమల్స్ లో కానీ చేంజెస్ అనేవి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ఫీచర్స్ ని వాళ్ళు క్రియేట్ చేసుకొని ఆఫ్ స్ప్రింగ్స్ ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, అలా చేసుకోవడం కుదురుతుంది అని వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఈ ప్రాసెస్ అనేది దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది అని చెప్తున్నారు. Farmers and breeders allowed only the plants and animals with desirable characters to reproduce, causing the evolution of farm stock. సో ఈ ఫార్మర్స్, బ్రీడర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి కావాల్సిన ప్లాంట్స్ ని యానిమల్స్ లోను డిజైరబుల్ క్యారెక్టర్స్ ని రీప్రొడ్యూస్ చేసి వాళ్ళకి కావాల్సినట్టుగా ఆ ఆర్గానిజమ్స్ లో ఎవల్యూషన్స్ ని చేసి ఫార్మ్ స్టాక్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారనమాట. సో వాళ్ళకు కావాల్సిన ఫీచర్స్ ని ఏదైతే యానిమల్స్ లోను ప్లాంట్స్ లోను ప్రొడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నారో వాటిలో ప్రొడ్యూస్ చేసుకుని ఆఫ్ స్ప్రింగ్స్ ని వాళ్ళకి నచ్చినట్టుగా రిప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ సెలెక్షన్ బికాస్ పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ నేచర్ సెలెక్ట్ ద ఆర్గానిజమ్స్ ఫర్ దేర్ రీప్రొడక్టివ్ యాక్టివిటీ. సో ఈ ప్రాసెస్ ని మనము ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అంటున్నాము. ఎందుకంటే నేచర్ కాకుండా పీపుల్సే అంటే మనం హ్యూమన్సే ఆర్గానిజమ్స్ ని ఎలా కావాలంటే అలాగా రీప్రొడక్టివ్ యాక్టివిటీ కోసము సెలెక్ట్ చేసేసుకుంటున్నాం కాబట్టి ఆర్గానిజమ్స్ ని ఈ ప్రాసెస్ ని ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అని చెప్తున్నాము. ఆల్ హై ఈల్డింగ్ యానిమల్స్ ఆర్ ఆల్సో ప్రొడ్యూస్డ్ త్రూ ఆర్టిఫిషియల్. చాలా హై ఈల్డ్ ఇచ్చే యానిమల్స్ కూడా ఆర్టిఫిషియల్ సెలెక్షన్ ద్వారానే ప్రొడ్యూస్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ప్రొడక్షన్ ఆఫ్ న్యూ స్పీషీస్ ఎయిదర్ బై సెక్షువల్ ఆర్ ఆర్టిఫిషియల్ సెలెక్షన్ లీడ్స్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ న్యూ ఆర్గానిజమ్స్. సో సెక్షువల్ ద్వారా కానీ ఆర్టిఫిషియల్ సెలెక్షన్ ద్వారా కానీ ఈ న్యూ స్పీషీస్ ని ప్రొడ్యూస్ చేయడము అంటే మనము ఎవల్యూషన్ లో న్యూ ఆర్గానిజమ్స్ ని
ప్రొడ్యూస్ చేయటమే. సో కొత్త ఆర్గానిజమ్స్ ని మనమే క్రియేట్ చేస్తున్నాము ఆర్టిఫిషియల్ గా. సో నేచురల్ సెలెక్షన్ లేకుండా ఆర్టిఫిషియల్ గా మనమే కొత్త టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ని, స్పీషీస్ ని మనము ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ ద్వారా ఇన్వెంట్ చేస్తున్నాము, ప్రకృతిలోకి పరిచయం చేస్తున్నాము అని చెప్తున్నారు. The term artificial selection is coined by Charles Darwin to describe evolution in animals produced by man. So ఈ ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అనే ప్రాసెస్ ని, ఈ టర్మ్ ని ఎవరు కాయిన్ చేశారంటే చార్లెస్ డార్విన్ అనే సైంటిస్ట్ కాయిన్ చేశారు. సో ఎందుకు అంటే ఈ యానిమల్స్ లో జరిగిన ఎవల్యూషన్ ప్రాసెస్ ని, అంటే మ్యాన్ ద్వారా క్రియేట్ చేయబడిన యానిమల్స్ ని ఎవల్యూషన్ లో మనకి డిస్క్రైబ్ చేయడానికి ఈ చార్లెస్ డార్విన్ అనే సైంటిస్ట్ ఈ టర్మ్ ఆర్టిఫిషియల్ సెలెక్షన్ ని కాయిన్ చేశారు. గ్రిగోర్ మెండల్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టు connect artificial selection with the modern theory of genetics through a series of experiments with pea plants in his garden. So Gregor Mendel అనే సైంటిస్ట్ ఈ ఆర్టిఫిషియల్ సెలెక్షన్ ని ఫస్ట్ ప్లాంట్స్ లో ఇన్వెంట్ చేశారు. సో ఆయన జెనెటిక్స్ లో ఎక్స్పెరిమెంట్స్ చేయటం వల్ల ఈ పీ ప్లాంట్స్ లో, అంటే ఆయన గార్డెన్ లో ఈ పీ ప్లాంట్స్ ని పెంచడం ద్వారా, ఆర్టిఫిషియల్ సెలెక్షన్ చేయటం ద్వారా ఆయన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఈ ఆర్టిఫిషియల్ సెలెక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. దిస్ ప్రాసెస్ బిగిన్ అబౌట్ 11 to 16,000 years ago. సో ఈ ప్రాసెస్ 11-16,000 years ముందే మొదలైంది అని మనకి చెప్తున్నారు. Mutations are also random and happen by chance in the nature. సో ఈ మ్యూటేషన్స్ అనేవి ర్యాండమ్ గా జరుగుతాయి. సో నేచర్ లో అప్పుడప్పుడు జరిగే ప్రాసెస్ మ్యూటేషన్స్ అన్నమాట. Such mutations influence the process of evolution. సో ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ ని ఈ మ్యూటేషన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని చెప్తున్నారు. Somewhere along the line of evolution, a change in a gene or a chromosome shows up as a physical or physiological or a behavioral difference in an individual. సో ఒక ఫామ్ లో సాగుతున్న ఎవల్యూషన్ లో ఒక జీన్ లో గానీ క్రోమోజోమ్ లో గానీ చేంజ్ వచ్చినట్లయితే అది మనకి ప్రొడ్యూస్ అయ్యే ఆఫ్స్ప్రింగ్ లో ఫిజికల్ గా గానీ, ఫిజియలాజికల్ గా గానీ, బిహేవియరల్ గా గానీ డిఫరెన్స్ అనేది ఆ ఇండివిడ్యువల్ లో కనిపిస్తుంది అని చెప్తున్నారు. బికాస్ ఇట్ ఎఫెక్ట్స్ ఏ జీన్ ఆర్ క్రోమోజోమ్, ఇట్ కెన్ బి పాస్డ్ టు ద నెక్స్ట్ జనరేషన్. సో ఇది జీన్ ని గానీ క్రోమోజోమ్ ని గానీ ఈ మ్యూటేషన్స్ ఎఫెక్ట్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా పాస్ అవుతుంది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ర్యాండమ్ జెనెటిక్ డ్రిఫ్ట్. ఇట్ ఈస్ ద చేంజ్ అకరింగ్ బై ఛాన్స్ ఎట్ ర్యాండమ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎన్ ఎల్ఎల్ ఆర్ వేరియంట్ ఫార్మ్ ఇన్ ఏ జీన్ హ్యావింగ్ సర్వైవల్ వాల్యూ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ర్యాండమ్ జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది ఎల్ఎల్ ఫ్రీక్వెన్సీ మీద కానీ, ఒక సర్వైవల్ జీన్ మీద కానీ వేరియన్స్ అనేది చూపిస్తుంది, అంటే సమ్వాట్ డిఫరెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఈ అల్లల్ ఫ్రీక్వెన్సీ మీద కానీ, సర్వైవల్ జీన్ మీద కానీ డిఫరెన్స్ అనేది చూపించడాన్ని మనం ర్యాండమ్ జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది చెప్తున్నాం అనమాట. దిస్ జీన్ ఈస్ పాస్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద నెక్స్ట్ జనరేషన్. సో ఈ వేరియేషన్స్ చూపించిన జీన్ అనేది ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కి పాస్ అవుతూ ఉంటుంది అనమాట. జెనెటిక్ డ్రిఫ్ట్ అక్కర్స్ మోర్ ఇన్ స్మాల్ పాపులేషన్స్. సో ఈ జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది చాలా ఎక్కువ చిన్న చిన్న పాపులేషన్స్ లో జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి జీన్ ఫ్లో. occurs when genes are carried from one population to another through migration. సో ఈ జీన్ ఫ్లో అనేది ఎప్పుడు జరుగుతుందంటే మైగ్రేషన్ జరిగినప్పుడు, ఎప్పుడైతే ఆర్గానిజమ్స్ స్పీషీస్ మైగ్రేషన్ చేసుకుంటాయో, సో ఆ మైగ్రేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఈ జీన్స్ అనేవి ఒక పాపులేషన్ నుంచి ఇంకొక పాపులేషన్ కి చేంజ్ అవటం వల్ల ఈ జీన్ ఫ్లో అనేది మనకు కనిపిస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్ లోడ్. It is a number between 0 and 1 and it measures the extent to which the average individual in a population is inferior to the best possible kind of individual. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ జెనెటిక్ లోడ్ అనేది 0 ఇంకా 1 వరకు ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇది దేన్ని మెజర్ చేస్తుంది అంటే ఒక పాపులేషన్ లో ఉన్న ఇన్ఫీరియర్ క్యారెక్టర్స్, అంటే నాసిరకం క్యారెక్టర్స్ ఉన్న యావరేజ్ ఇండివిడ్యువల్ అనేది
బెస్ట్ పాసిబుల్ కైండ్ ఆఫ్ ఇండివిడ్యువల్ గా ఎక్స్టెండ్ అవడం గురించి ఇది ఈ జెనెటిక్ లోడ్ అనేది మెజర్ చేస్తుంది అని మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జీన్ ఇంటరాక్షన్స్. This phenomenon also influences the process of evolution by the formation of new species over a period of time. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో న్యూ స్పీషీస్ ఫార్మేషన్ అనేది ఈ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అని ఈ జీన్ ఇంటరాక్షన్స్ అనేవి మనకి చెప్తున్నారనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కంట్రోల్డ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ గవర్న్డ్ బై ఎ కొలాబరేషన్ ఆఫ్ సెవరల్ డిఫరెంట్ జీన్స్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఈ సైంటిస్టులు అనేవాళ్ళు లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేయటం వల్ల మనకి ఏం చెప్తున్నారంటే సెవరల్ డిఫరెంట్ జీన్స్ కొలాబరేషన్స్ చేయటం వల్ల ఒక లివింగ్ ఆర్గానిజమ్స్లో క్యారెక్టర్స్ని ఎలా కంట్రోల్ చేస్తాము, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము అనే దాని గురించి మనకి ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి మనకి చాలా హెల్ప్ చేసి యూజ్ అవుతున్నాయి అనమాట, మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము. సో ఈ ఆర్టిఫిషియల్ సెలెక్షన్ ప్రాసెస్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్ని మనకి యూజ్ అవుతున్నాయి అని మనకి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అండ్ ఫోర్సెస్ ఆఫ్ ఎవల్యూషన్. థ్యాంక్ యూ.